హరే రామ హరే కృష్ణ. నా ఈ నూతన సంవత్సరంలో నేను ఒక సంకల్పం పట్టుకున్నాను. మన దైవ గ్రంథాలు, 3 ప్రముఖ దైవ గ్రంథాలైన ఖురాన్, బైబిల్, భగవద్గీత చదవాలని. చాలామంది మనలో టైం దొరకదు ఈ గ్రంథాలను చదవడానికి. అందుకే నేను రోజు ఒక శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని, దాన్ని మన నిజ జీవితంలో ఎలా దాన్ని మనం చూసుకోవచ్చు. మనకంటే ముందు చాలామంది మనం ఇప్పుడు పడుతున్న సమస్యలని అనుభవించి ఉంటారు. వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడ్డారు, కరెక్ట్ అయిన దారిలో ఎలా బయటపడ్డారు అనేవి మన పూర్వీకులు మన కోసం మన పురాణాల్లో పెట్టారు. దాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. ఆ బాధ్యతగా నేను ప్రతిరోజు ఒక శ్లోకం చదువుతున్నాను, దాని అర్థం చెప్తాను. నాకు ఆ శ్లోకంతో నా నిజ జీవితంలో ఏమని చూశానో అది చెప్పాలనుకుంటున్నాను. మొదటి శ్లోకం, భగవద్గీత మొదటి చాప్టర్, మొదటి అధ్యాయం. తప్పుగా శ్లోకాన్ని చదువుతున్నందుకు క్షమించండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుధిష్ఠ మమకం పాండవాస్కైవ కం అతుర్వే సంజనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది? అక్కడ నా పుత్రులు ఏం చేస్తున్నారు? పాండుపుత్రులు ఏం చేస్తున్నారు? ఇది ఈ శ్లోకం అర్థం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ తన పాండుపుత్రులైన తన పుత్రులతో సమానమైన పుత్రులు అని పిలవక ఇద్దరిని విడతీశాడు. తన ప్రశ్నలో స్వార్థం చూపించాడు. నా పిల్లలు పాండు పిల్లలు ఏం చేస్తున్నారని. ఇంకో విషయం ఈ శ్లోకంలో మనం గమనించాల్సింది, ఈ యుద్ధం జరుగుతున్న ధర్మం కోసమే అని ధృతరాష్ట్రుడు కూడా తెలుసు. తన పిల్లలు తప్పు చేస్తున్న విషయం ధృతరాష్ట్రుడు కూడా తెలుసు. అందుకే ఆయన పలికాడు, ధర్మక్షేత్రమే కురుక్షేత్రం. అంటే ఆ కురుక్షేత్రాన్ని ధర్మం కోసం యుద్ధం చేస్తున్న భూమిగా పరిగణించాడు. ఇది ఈ శ్లోకంలో ఉంది. మనలో మనం కూడా చాలామంది మన స్వార్థం ఆలోచిస్తాం, తప్పులు చేస్తాం, మనది అనిగా చూస్తాం, అందరంగా అందరం మన వాళ్ళుగా చూడాల్సిన మనం నాది అనే స్వార్థంలో ఉంటాం. ఇది ఈ శ్లోకం అర్థం.